హ్యాకర్ల వల్ల నుంచి మన ఫోన్‌ని ఎలా కాపాడుకోవాలో వివరించడానికి మనతో పాటు లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ నల్లబోతు శ్రీధర్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. యెస్ సార్. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ఎక్కువగా రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే మెట్రో స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్ ఇంతకు ముందు చెప్పినట్టు కఫేలో ఫ్రీ వైఫై అనగానే కూడా అందరూ వాడుకోవడానికి ఎగబడుతూ ఉంటారు. ఎంతో కొంత మన డేటా ఆదా అవుతుందని. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువవుతున్నాయి సార్. మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాం. పబ్లిక్ వైఫై వాడుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో? మెయిన్ పబ్లిక్ వైఫై మీరన్నట్లుగా డేటా ఎంతో కొంత ఆదా చేసుకుందామని చాలామంది వాడుతూ ఉంటారు. వాస్తవంగా పబ్లిక్ వైఫై వాడేటప్పుడు వాటెవర్ ద డేటా అంటే మీరు బ్యాంకులకి ఏదో యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో ఒక యాప్‌లో లాగిన్ అవుతారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనుకోండి. సో, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్‌ని వైఫై ప్రొవైడ్ చేస్తున్న నాబోటి వాడు దొంగిలించవచ్చు. సో, ఉదాహరణకి నేనెక్కడో మీరు వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక వైఫై ఓపెన్ పెట్టున్నాను. సహజంగా ఓపెన్ వైఫై పాస్వర్డ్ ఏమీ లేకపోతే పీపుల్ ఏం చేస్తారు? మీరన్నట్లు వెంటనే కనెక్ట్ చేసుకుంటారు. సో, అది స్పీడ్ టెస్ట్‌లో చూస్తే ఏ 10 ఎంబీపీఎస్, 20 ఎంబీపీఎస్ వస్తది. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ బ్రహ్మాండంగా వస్తుంది. సో, హ్యాపీగా వాడుకుందాం అని చెప్పేసి వాడుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇలాగ ఓపెన్‌గా పెట్టే వైఫైస్ ఎందుకు పెడతారు అంటే నేరస్తులు ఓపెన్‌గా పెట్టినప్పుడు ఏమవుతుంది? మీరు నా వైఫై రూటర్ కనెక్ట్ అయ్యారు. వైఫై రూటర్ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మీరు నెట్‌లో ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, గూగుల్ ఓపెన్ చేసినా, లేదా బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా కానీ, అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా! ఆ డేటా ఎక్కడికెళ్ళాలి బై డిఫాల్టు? ఆ సర్వర్‌కెళ్ళాలి. అంటే బ్యాంక్ సర్వర్‌కో లేదా ఫేస్‌బుక్ సర్వర్‌కో వెళ్ళాలి. అంటే మీ ఫోన్‌లో మీరు ఎంటర్ చేసే డేటా ఆ సర్వర్‌కెళ్ళబోయే మధ్యలో నా వైఫైకి కనెక్ట్ అయ్యానన్న విషయం ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే డేటా ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది? మీ ఫోన్ నుంచి నా వైఫై ద్వారా ఆ సర్వర్‌కి వెళ్తుంది. అంటే నేను మిడిల్ పర్సన్‌ని. ఈ మిడిల్ పర్సన్ మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అని చెప్పేసి ఒక టెక్నిక్ ద్వారా మధ్యలో ఉన్న వ్యక్తి ప్యాకెట్ స్నిప్పర్స్ అని చెప్పేసి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్స్ ద్వారా మీ ఫోన్ నుంచి సర్వర్‌కి వెళ్ళబోయే లోపల ఉండే డేటా ఉంది కదా! ఆ డేటాని క్యాప్చర్ చేసి డేటా పాకెట్స్‌ని క్యాప్చర్ చేసి వాటిలో మీ యూజర్ నేమ్ ఏంటి? పాస్వర్డ్ ఏంటి? అది ఎన్క్రిప్ట్ అయిన ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ ఉన్నా కూడా వాటిని డీక్రిప్ట్ చేసి నేను తెలుసుకోగలుగుతాను. సో, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ బ్యాంక్ తెలుసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ నేను చేసే పనేంటి? మీకు కాల్ చేసి ఏదో పద్ధతిలో ఓటీపీ బైపాస్ చేసే పద్ధతులు చాలా ఉంటాయి. సో, వాటిని చేసి మీ అకౌంట్‌లోకి వెళ్ళేసి పూర్తిగా భారీ మొత్తంలో డబ్బులు మొత్తాన్ని ఖాళీ చేసేసుకో